I'll be heading the team. Dr. Santosh Krishna is a radiation oncologist in our KIMS Secunderabad. Dr. Dheeraj Rai is the urologist in KIMS Kondapur. Dr. Sethulam Venkatesh, he's an orthopedician in KIMS Secunderabad. Dr. Anup is a lung transplant physician, anesthetist. Dr. Bharat is our pediatric intensive specialist. Dr. Srinayan, and he's a nephrologist in KIMS Kondapur. Dr. Hari Prakash, orthopedician in KIMS Secunderabad. Dr. Shravan is a radiation oncologist. Dr. Rohit, orthopedician. Dr. Vikas, he's also a surgeon. And Dr. Prasanna Kumar, anesthetist. Dr. Yedukul, Dr. Kapil, another cardiologist from Apollo. Dr. Amir Hashmi is a surgeon. Thank you very much. My advisor DPCL. Good evening everybody. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని అందరూ కూడా పిలిచినందుకు మరి డాక్టర్ దశరథరామరెడ్డి గారికి అదేవిధంగా నీల్ గారికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ముఖ్యంగా ఎందుకంటే నాకు దశరథరామరెడ్డి గారు ఎందుకు ఇష్టం అంటే ఆయన పేరులో దశరథుడు రాముడు ఉన్నాడు. దశరథుడు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే రాముడు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో నేర్చుకున్నాడు. అవి రెండు ఆయన దగ్గర ఉన్నాయి. డాక్టర్లను ఎలా హెల్తీగా ఉండాలనే కాన్సెప్ట్ ఆయన మొదలు పెట్టారు. దానికి అనిల్ మా సోదరుడు బ్రహ్మాండంగా యాక్టివ్ ఉంటారు. నేను ప్రపంచంలోనే నేను దాదాపు 50 దేశాలు తిరుగుంటాయి. ఎక్కడ కూడా డాక్టర్స్ కోసం ఎంత కష్టపడి క్రికెట్ గవర్నమెంట్ ని చేయడం మొట్టమొదటిసారి నేను చూస్తాను. ముందుగా ఆ జిమ్లు వెళ్తున్నారు కానీ డాక్టర్స్ వాల్యూ, నర్స్ వాల్యూ, మెడిసిన్స్ వాల్యూ కరోనా అనేది అన్ని ఇయర్స్ లో ప్రజలకు నేర్పింది. అందుకు ముందు డాక్టర్ అంటే ఏదో అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ డాక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు వాళ్ళ మీద గౌరవం అనేది రెట్టిపోయింది అనేది నేను భావిస్తున్నాను. అంటే కరోనా వల్ల కొంత నష్టం జరగవచ్చు కానీ 10%, 90% మాత్రం ఈ దేశానికి మనుషుల యొక్క ఆరోగ్యం గురించి డబ్బుకి వాల్యూ లేదని ఫస్ట్ అర్థమైంది. తర్వాత బంధాలు అనుబంధాలను కొంత చాలా మందికి తెలిసి వచ్చినాయి. ఏం చేసినా కూడా హాస్పిటల్లో మనం డాక్టర్ గారు ఎంత కృషి చేసినా మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉండాలి దాని మీద దానికి ఈ క్రికెట్ గవర్నమెంట్ భారతదేశం మొత్తం కూడా ఈ ఇంకా విద్వేలు అవ్వాలని కోరుకుంటుంది. ఎందుకంటే మీరు 10 మందికి చెప్పగలరు కాబట్టి ఎక్సర్సైజ్ అని కాదు. ఒక మంచి మాట చెప్తే డాక్టర్ చెప్తే నమ్ముతారు. ఇంట్లో భార్య చెప్పినా కానీ డాక్టర్ చెప్తే మాత్రం వింటారు. అది నాకు గట్టి నమ్మకం. అటువంటిది ఈ డాక్టర్స్ T20 సక్సెస్ అవ్వాలని మేము కూడా తప్పకుండా మీ అందరికి సపోర్ట్ చేస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎందుకంటే మా అమ్మాయి కూడా డాక్టరే. మా సనీల్ కౌంట్స్ అనే ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. మా అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆయన 18 hours పని చేస్తుంటే నాకే అనిపించింది డాక్టరే పొద్దున్న సాయంత్రం దాకా ఇంటికి వచ్చి తిన్న కూడా హడావుడిగా అంటే మామూలుగా మేము రోజు పొలిటికి వెళ్ళాలి కాబట్టి మేము ఎప్పుడు దగ్గరగా చూడం. అక్కడ చూసిన తర్వాత అనిపించింది డాక్టర్ ఎంత హారిపులుగా ఎంత కష్టపడతారా, పర్సనల్ లైఫ్ ఎంత కష్టపడతారా అనేది. కానీ మీరు మాత్రం త్యాగదనులు అనేది మాత్రం ఎందుకంటే మా ఫ్యామిలీలో చూశారు కదా. అందుకని మా అమ్మాయికి డాక్టర్ ప్రాక్టీస్ వద్దు, లండన్లో హాస్పిటల్ మేనేజ్మెంట్ చదివినా కూడా పిల్లలను చూసుకోమో మీ ఆయనకి భోజనం పెట్టి కనీసం వాళ్ళకి వచ్చే టైంకి ఆ వీసాలు బర్గర్ వస్తుందని చెప్పారు. అందుకని నేను పర్సనల్ గా రియలైజ్ అయ్యాను డాక్టర్స్ ఎంత పర్సనల్ లైఫ్ పోతుంది, ఎంత సాక్రిఫై చేసి మీరు ఈ ప్రజల ప్రాణాలు కాపాడుతారు అనేది తప్పకుండా గాడ్స్ మీరు రిప్రజెంటేషన్ చెప్తున్నాం. థ్యాంక్ యూ.